హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెళ్లి కూతురు చేసిన పనికి కలెక్టర్ షాక్ కథనం గురించి తెలుసుకుందాం. సంజనకు ఇప్పుడు 13 సంవత్సరాలు. తండ్రి సంజన జన్మించిన సంవత్సరానికే ఒక యాక్సిడెంట్లో మరణించాడు. అందరూ ఎంతో దుఃఖించారు, ఆ పసిపాపకు తండ్రి లేకుండా పోయాడు అని. సంజన తల్లి దేవికి ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోవాల్సి వచ్చింది అని, ఎలా బ్రతుకుతుందో అని అందరూ చాలా బాధపడ్డారు. దేవి అత్తామామలు ముసలివాళ్ళు, మా కొడుకు ఎలాగూ చనిపోయాడు, కనీసం మనవరాలైనా తన కొడుకును చూసుకుని జీవిస్తామేమో అని వాళ్ళ కోరిక. అందుకే కోడలిని తమ దగ్గరే ఉంచుకోవాలి అనుకున్నారు, మనవరాలతో పాటుగా. కానీ అందుకు దేవి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మా కూతురికి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కష్టం వచ్చింది, తన నిండు నూరేళ్ల జీవితం పాడైపోయింది. జరిగిపోయిన దానిని ఎలాగో తుడిచి వేయలేము, కానీ తన జీవితాన్ని బాగు చేసే ఒక అవకాశం ఉంది అనిపించింది ఆ తల్లిదండ్రులకు. అందుకే దేవిని సంజనను పుట్టింటికి తీసుకువచ్చేశారు ఆ తల్లిదండ్రులు. దేవి ఎంతో దుఃఖంలో ఉంది. తనను ఎంతగానో ప్రేమించే అభిమానించే భర్త ఈ లోకంలో నుండి వెళ్ళిపోయాడు అని తను జీర్ణించుకోలేకపోతోంది. కాలం కరిగే కొద్దీ అయిన గాయాలను కూడా తగ్గిస్తూ ఉంటుంది అన్నట్టుగా ఆమె తన కూతురిని చూసుకుని తన జీవితాన్ని గడుపుతుంది. ఇంతలో ఆ తల్లిదండ్రులు దేవి దగ్గరికి వచ్చి తనని రెండవ పెళ్లి చేసుకోమని చెప్పారు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి అన్నది చాలా కోపంగా దేవి. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను అమ్మా. మేము ముసలి వాళ్ళం అయిపోతున్నాము, నిన్ను ఎల్లవేళలా చూసుకుని ఉండలేము. నీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మా పైన ఉంది. అందుకే బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం అన్నాడు ఆ తండ్రి. ఏంటి నాన్న మీరు ఆలోచించిన నా జీవితం కోసం మంచి? నాకు ఏ జీవితమూ వద్దు, నా కూతురు మీరు ఉంటే చాలు అన్నది ఆమె. దేవి ఎంత చెప్తున్నా వినకుండా ఆమె బంధువులు, ఆమె తల్లిదండ్రులు ఆమెను రెండవ పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. తమ తల్లిదండ్రులు తన జీవితం కోసమే చెప్తున్నారు కదా అని ఆమె పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఆ తల్లికి పెళ్ళయ్యాక తెలిసిన విషయం ఏమిటి అంటే, తన కూతురు సంజనను తనతో పాటు తీసుకెళ్లలేను అని. ఆ విషయం తన తల్లిదండ్రులకు ముందే తెలిసినా కూడా తనకు ఆ విషయాన్ని చెప్పలేదు అని ఆమె ఎంతో బాధపడింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు సంజనను తమతో పాటు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరు. నేను నా కూతుర్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని బోరున విలపించింది సంజనను గట్టిగా పట్టుకొని దేవి. ఆమె ప్రాణం పోయినంతగా అవుతుంది ఆమెకు. నాన్న, అసలు మీకు బుద్ధుందా? నా కూతురు నాతో పాటు ఉండదా? ఈ విషయాన్ని మీరు నాతో దాచిపెట్టారా? ఇలా దాచి నాకు పెళ్లి చేయడం మీకు భావ్యమేనా? ఇంత పసిపిల్లను వదిలి నేను వేరే ఇంటికి ఎలా వెళ్తాను అనుకున్నారు మీరు? నేను ఈ పెళ్ళికి నా కూతురితో పాటు అక్కడికి వెళ్తాను అని ఒప్పుకున్నాను, అంతేకాని నా కూతురు లేకుండా కాదు అంటూ విలపిస్తోంది దేవి. ఏంటండి ఇది? మీరు ముందే మీ కూతురికి చెప్పలేదా? మేము పెళ్ళికి ముందే మీకు చెప్పాను కదా, మీరు అప్పుడు ఒప్పుకున్నారు కూడా. సంజనను మీ దగ్గరే ఉంచుకుంటామన్నారు, దేవిని మాతో పాటు పెళ్లి చేసి పంపిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇదేంటి ఇలా అందరూ చూస్తున్నారు, మా పరువంతా పోతుంది అన్నారు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కోపంగా. క్షమించండి, మీరు ఏమీ అనుకోకండి, తల్లి మనసు కదా, ముందే చెబితే ఈ పెళ్ళికి ఎక్కడ ఒప్పుకోదో అని చెప్పలేదు. మీరు మాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేము మా అమ్మాయికి నచ్చజెప్తాము అంటూ ఆ పెళ్లి కూతురిని లోపలికి తీసుకెళ్లారు ఆ తల్లిదండ్రులు. ఏంటి దేవి ఇది? నువ్వు మా పరువు తీసేస్తున్నావు. అయినా మేము ఏది చేసినా మీ జీవితం బాగుండాలని కదా చేస్తాము. అయినా నువ్వు ఇది ఎలా ఆలోచించావు? నీతో పాటు నీ కూతుర్ని కూడా వాళ్ళు స్వీకరిస్తారు అని. నీకు ఒక కూతురు అని తెలిసాక కూడా వాళ్ళు రెండవ పెళ్లికి ఒప్పుకున్నారు. అలాంటి సంబంధాలు దొరకడమే చాలా అరుదు. అటువంటిది నీ కూతుర్ని కూడా స్వీకరిస్తారా? లేదు కదా. అయినా దేవి, సంజన గురించి నువ్వు అసలు ఏమీ బెంగపడకు. తను నాకు మనవరాలు, తనకు ఇప్పుడు నెలలు. చిన్నప్పుడు నిన్ను ఎలాగైతే పెంచి పెద్ద చేశామో అలాగే అంతకంటే ఎక్కువగా ఎంతో ప్రేమగా సంజనను మేము పెంచుతాము. తనకి మంచి భవిష్యత్తును ఇస్తాము. ఈ తల్లిదండ్రులపై నమ్మకాన్ని ఉంచు. అయినా నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటావు కదా, అప్పుడు నీ కూతుర్ని తనివి తీరా చూసుకో అంటూ ఎన్నో విధాలుగా చాలాసేపు ఆమెకు చెప్పి ఎట్టకేలకు ఒప్పించారు. దేవి సంజనను పట్టుకుని బోరున విలపించింది. ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తింది ఏడుస్తూ. అప్పగింతలు అయ్యాయి. అత్తగారింటికి వెళ్ళిపోతుంది దేవి. కూతుర్ని విడవలేక తిరిగి వెనక్కి వచ్చి కూతుర్ని తన తండ్రి చేతుల్లో నుండి తీసుకుని ఎత్తుకొని ఏడుస్తూ ఉంది. సంజనను దేవి దగ్గర నుండి ఆ తండ్రి బలవంతంగా లాక్కున్నాడు. సంజన తల్లిని చూసి ఎంతో ఏడుస్తోంది. ఆ తల్లి కూతుర్ని చూసి విలపిస్తోంది. అలా ఇద్దరూ విడిపోయారు.
సంజన ఇక్కడ తాత అమ్మమ్మల దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతుంది. అది ఒక పల్లెటూరు. సంజన అమ్మమ్మ తాతయ్యలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సంజన కాస్త పెద్దయ్యాక తనని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు వాళ్ళు. సంజన ఇప్పుడు 8వ తరగతి చదువుతుంది. తను చాలా తెలివైన అమ్మాయి. చదువులో చాలా ముందు ఉండేది. అందరికంటే అందరితో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంది. స్కూల్ నుండి రాగానే తన అమ్మమ్మకి ఇంట్లో పనుల్లో సహాయంగా ఉండేది. తను అలా గలగలా నవ్వుతూ తిరుగుతూ ఇంట్లో సందడిగా చేస్తూ ఉంటే ఆ తాతయ్య అమ్మమ్మలు ఎంతో మురిసిపోయేవాళ్ళు. కానీ వాళ్ళకు ఉన్నట్టుండి ఒక దిగులు పట్టుకుంది. తమకు వయసు అయిపోతుంది. ఉన్నట్టుండి తమకు ఏదైనా జరిగితే తమ ముద్దుల మనవరాల పరిస్థితి ఏమవుతుంది? తనని ఎవరు చూసుకుంటారు? దేవి తన అత్తగారింట్లో పిల్లాపాపలతో సంతోషంగా ఉంది. తనపై సంజన బాధ్యతను ఇప్పుడు ఆ ముసలి తల్లిదండ్రులు మోపలేరు. అలా మోపితే తన కాపురం పాడవుతుంది. కలహాలు వస్తాయి వారు కాపురంలో. భర్త తనకిప్పుడు పుట్టిన పిల్లలు సంజనను స్వీకరిస్తారా? అలా స్వీకరించరు. కాబట్టి తామే ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అని అనుకున్నారు అమ్మమ్మ తాతయ్యలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకిప్పుడు ఆరోగ్యాలు బాగున్నప్పుడే సంజన పెళ్లి చేయాలి. లేదంటే వయసు మీద పడిపోతుంది. అప్పుడు మనవరాలికి పెళ్లి చేయలేము. అప్పుడు తన జీవితం ఏమైపోతుంది అని ఆలోచనతో వాళ్ళు సంజన పెళ్లి సంబంధం చూశారు. సంజన స్కూల్ నుండి వచ్చింది. ఎగురుతూ పాటలు పాడుకుంటూ ఏదో కూనీ రాగం తీస్తూ సంజన, నానమ్మ ఏం చేస్తున్నావు అంటూ గేటు లోపలికి వచ్చింది. అంతే, ఎదురుగా ఎవరో కూర్చుని ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు అనుకుని సంజన సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళాలనుకుంది. రమ్మా సంజన రా, ఈమె సంజన నా మనవరాలంటూ పరిచయం చేశాడు ఆ తాత అందరికీ. సంజన చిరునవ్వుతో అందరికీ నమస్కారం పెట్టింది. అక్కడ జరుగుతున్న తంతు కాసేపట్లోనే అర్థమైపోయింది. సంజనకు తనకు తెలియకుండానే తనకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని అర్థమైంది. తనలో కంగారు మొదలైంది. ఏంటి నా జీవితం చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లాగా అయిపోతుందా? నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలి అని నా ఆశ. కానీ ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళి ఏంటి అంటూ చాలా కోపంగా అక్కడి అందరి ముందు నుంచి లేచి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది సంజన. చిన్నపిల్ల కదా, సిగ్గుపడుతుంది అన్నారు ఆ అమ్మమ్మ తాతయ్యలు. అమ్మాయి అందరికీ నచ్చడంతో పెళ్ళి నిశ్చయం చేశారు. వాళ్ళ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సంజనకు చాలా కోపం వస్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే తాతయ్య అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవడం మొదలుపెట్టింది సంజన. అసలు ఏంటి మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళి ఏంటి? మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? నేను బాగా చదువుకోవాలి అనుకుంటున్నాను. నేను ఇంకా చదువుకుంటాను. ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను అన్నది కరాఖండిగా. అమ్మా సంజన, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు ఏమీ తెలియదు. మేమందరం నీకంటే చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాము. అయినా ఆడపిల్లవి, నీకు చదువు ఎందుకు? ఒకవేళ నీకు అంతగా చదువుకోవాలని ఉంటే నేను ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాలే వెళ్ళాక నేను చదివించమని. వాళ్ళు ఒప్పుకుంటే సరే, లేదంటే ఈ చదువులు గీదులు మనకెందుకు అమ్మా? అదేంటి తాతయ్య మీరు అలా అంటారు? అయినా మా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు. నాకు ఇప్పుడే ఎందుకు పెళ్ళి అడిగింది కోపంగా. ఎందుకంటే నీకు తండ్రి లేడు, తల్లి లేదు, మేమే ఉన్నాము. మేము ముసలి వాళ్ళం, మాకు వయసు అయిపోతుంది. మాకు పొరపాటున ఏదైనా జరిగి మేము చనిపోతే నీ భవిష్యత్తు గురించి ఆలోచనలు మమ్మల్ని ఇలా నీకు పెళ్లి చేయడానికి ప్రేరేపించేలా చేశాయి. ఇంకా నువ్వేమీ మాట్లాడకు. నువ్వు చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. నువ్విక స్కూల్కి వెళ్ళకు. కొన్ని రోజుల్లోనే నీ పెళ్ళి ఉంది. చదువులు అవన్నీ మనకు ఏమీ వద్దు. ఇంట్లో కూర్చొని అన్ని పనులు అమ్మమ్మ నేర్పిస్తుంది. అవన్నీ నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక ఏ పొరపాటు వచ్చినా నీ పుట్టింట్లో ఏం నేర్పారు నీకు అంటారు. అయినా ఇలా పెద్దలకు ఎదురు చెప్పడం సంస్కారం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నువ్వే కదా చెప్పావు. తాతయ్య మా స్కూల్లో చెప్పారు, పెద్దలకు గౌరవం ఇవ్వాలని, పెద్దల మాటలకు ఎదురు చెప్పకూడదు అని నేర్పించారు అని చెప్పారు కదా. మరి నువ్వు చదువుకున్న చదువు ఇదేనా? ఇలాగేనా నువ్వు ఎదురు చెప్పేది అన్నాడు ఆ తాత. అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంజనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెళ్ళి మరో 2 రోజుల్లో ఉంది. పెళ్లి పనులు కొనసాగుతున్నాయి. సంజనకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చాలా భయంగా ఉంది. తనకు తన జీవితం ఎటు వెళ్ళిపోతుందో తనకే అర్థం కావడం లేదు. ఇప్పుడు తాతయ్య అమ్మమ్మలు తన జీవితం బాగుండాలని చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డారు. తన కోసమే జీవించారు. వారి మాటలకు ఎదురు చెప్పలేను అలా అని ఈ పెళ్లి చేసుకోలేను. ఏం చేయాలి? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? ఒకవేళ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని పోలీసుల దగ్గరికి పారిపోయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు అమ్మమ్మని తాతయ్యను అరెస్ట్ చేస్తారేమో. అమ్మో, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే
అమ్మో, ఆ ఆలోచన వద్దు అనుకుంది సంజన. ఏం చేయాలో తనకి పాలుపోవడం లేదు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది సంజనకు. తన స్నేహితురాలిని పిలిచింది. తన స్నేహితులతో మాట్లాడింది. రమ్య, ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. మీ ఇంట్లో ఫోన్ ఉంది కదా, అది తీసుకుని రా. ఆ ఫోన్లో నుండి మనము కలెక్టర్ని అప్రోచ్ అవుదాము. ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపించమని చెబుదాము అనడంతో ఆ స్నేహితురాలు అలాగే ఫోన్ తెచ్చి ఇచ్చింది. దాంతో ఫేస్బుక్లోకి వెళ్ళి కలెక్టర్కి మెసేజ్ పెట్టింది. తనకు 13 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిపిస్తున్నారు అని, తనకు చదువుకోవాలని ఉన్నందున ఈ పెళ్లిని ఆపించాలని కోరింది సంజన. అలా మెసేజ్ చేసి తన స్నేహితురాలిని ఇంటికి పంపించేసింది. సంజనకు నిద్ర పట్టడం లేదు. ఆ మెసేజ్ని కలెక్టర్ చూసి ఉంటాడా? ఒకవేళ పెళ్ళైపోయాక చూస్తే తన జీవితం ఏమవుతుంది? దేవుడా, ఆ కలెక్టర్ ఎలాగైనా ఆ మెసేజ్ని తొందరగా చూడాలి, చూసి ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అని ఆ రాత్రంతా మొక్కుతూనే ఉంది. చుట్టాలందరూ వచ్చారు. సంజనను పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారు. సంజనకు కంట్లో నుండి నీళ్లు ఆగడం లేదు. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అలా ఏడవకూడదు, అయినా నీ మంచి కోసమే కదా ఈ పెళ్లి జరిపిస్తున్నారు, ఎందుకు అలా బాధపడుతున్నావు అంటూ అందరూ ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలో ముహూర్తం దగ్గర పడింది. పెళ్లి పందిట్లోకి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెప్పారు. సంజన ఈ పెళ్లి వద్దు అని ఏడుస్తున్నా కూడా బలవంతంగా ఆ పెళ్లి పందిట్లోకి తీసుకువచ్చారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. సంజన ఏడుస్తూనే ఉంది. కలెక్టర్ గారు ఆ మెసేజ్ని చూడలేదు అనుకుంటా. ఇంకా ఎవరూ రాలేదు. ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది. కలెక్టర్ కావాలన్న నా ఆశ అలాగే ఉండిపోతుంది అంటూ దుఃఖిస్తోంది. ఇంతలోనే 2 కార్లల్లో ఆఫీసర్స్ వచ్చారు. కలెక్టర్ ఆ ఆఫీసర్స్ని ఆ మ్యారేజ్ని ఆపడానికి పంపాడు. జరుగుతున్న ఆ పెళ్లిని వెంటనే ఆపమని చెప్పారు. ఆ వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లి చేయకూడదు అని నచ్చజెప్పారు. సంజన కోరిక మేరకు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ ఆఫీసర్స్ వాళ్ళంతా వెళ్ళిపోయారు. సంజన పెళ్లి ఆగిపోయినందుకు ఎంతో సంతోషించింది. కానీ అమ్మమ్మ తాతయ్యలు ఎంతో దుఃఖించారు. అప్పుడు సంజన అమ్మమ్మ తాతయ్యలతో ఇలా అన్నది. మీరు నా భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు అని నాకు తెలుసు. నాకు ఈ పెళ్ళి వద్దు అని మీకు ఎంతో నచ్చజెప్పాను. కానీ మీరు వినడం లేదు. నా భవిష్యత్తుని గురించి చింత మీకు అవసరం లేదు తాతయ్య, ఎందుకంటే నేను బాగా చదువుకొని మిమ్మల్ని నా కంటికి రెప్పలాగా చూసుకుంటాను. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న మీరే నన్ను అల్లారు ముద్దుగా ఎంతో బాగా చూసుకున్నారు. ఈ వృద్ధాప్యంలో నేను మీకు అండగా ఉంటాను. నేను బాగా చదువుకొని నా కాళ్ళపై నేను నిలబడి మిమ్మల్ని ఇద్దరినీ చూసుకుంటాను. మీ ఇద్దరికీ వయసు అయిపోతుంది అని, అప్పుడు నా వివాహం ఎలా అని కంగారు పడకండి. నేను నా కాళ్ళపై నేను నిలబడతాను. మీ కళ్ళ ఎదురుగానే మీ చేతులతోనే నా వివాహాన్ని తప్పకుండా మీరే జరిపిస్తారు అంటూ వాళ్ళను సముదాయించింది. ఆ తర్వాత యథావిధిగా స్కూల్కి వెళ్తుంది సంజన. ఉన్నట్టుండి కార్ల సమూహం వచ్చి స్కూల్ గేటు ముందర ఆగడంతో ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చినట్టున్నారు అని ఆ టీచర్స్ అందరూ వెల్కమ్ చెప్పడానికి గబగబా వెళ్ళిపోయారు. పిల్లలందరూ ఎవరా అన్నట్టు ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు. ఆ ఆఫీసర్ మరెవరో కాదు, ఆ జిల్లా కలెక్టర్. సంజన యొక్క సమయస్ఫూర్తికి ఆయన ఎంతో ఉప్పొంగిపోయాడు. తనని అభినందించడానికి ఆ స్కూల్కి వచ్చాడు. సంజనను కలిసి తన యొక్క ధైర్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఆమెకు బహుమతిగా అతను తన తరపున ఒక సైకిలు, కొత్త బ్యాగు ఇచ్చాడు. తను ఎంత చదువుకోవాలి అనుకుంటే దానికోసం తాను హెల్ప్ చేస్తాను అని ఆమెకు చెప్పాడు. సంజన ఎంతో సంతోషించింది. సంజన అలా బాగా చదువుకొని ఇప్పుడు కలెక్టర్ అయింది. తను అన్నట్టుగానే తన అమ్మమ్మ తాతయ్యల చేతుల ద్వారానే తన వివాహాన్ని జరిపించుకుంది. ఆ వృద్ధ దంపతులు ఎంతో సంతోషించారు.